స్తోత్రములు నాయన. ఈ యొక్క రోజు తండ్రి ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము సమయం గడపడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి, సమయాన్ని బట్టి అయ్యా ప్రభా, అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అనేక మంది ఈ రోజు తండ్రి ప్రభా అయ్యా హాలిడేని ఎంజాయ్ చేస్తుండగా తండ్రి ఈరోజు మమ్మల్ని ఈరోజు హోలీ డేగా ప్రభా, పరిశుద్ధమైన దినముగా ఏర్పాటు చేసి ప్రత్యేకించబడి అయ్యా మేమందరం నీ సన్నిధిలో కూర్చోడానికి అయ్యా నీవు చూపించిన ఆదరణ బట్టి, ప్రేమను బట్టి నీకు వందనాలు అయ్యా. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు మాకు దయచేయమా. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మరి ఏంటి? ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర ప్రతి ఒక్కరికి కూడా పుట్టిన చిన్న బిడ్డ దగ్గర నుంచి పెద్దోళ్ళకి కావాల్సిందంటే స్వాతంత్రం, ఫ్రీగా ఉండాలి. మమ్మల్ని ఎవ్వరు కూడా కట్టుదిద్దం చేయడానికి వీళ్ళు మా ఇష్ట రాజ్యంగా మేము ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం విశ్వాసం, ఎవరు మనం? ఒక విశ్వాసి తన దేశంలో లేదా తన రాష్ట్రంలో, తన ఊర్లో ఎలా ఉండాలి? ఒక విశ్వాసిగా తానున్న దేశంలో ఎలా ఉండాలి? యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ కంట్రీ, అంటే మన దేశంకి మనకున్న దృక్పథం ఏంటి అన్నది ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం కదా. చాలా సందర్భంలో పరిశుద్ధ లేఖనాలు ఒక మాట చెప్తాయి. ఏమని చెప్తాయంటే, ఇదిగో నువ్వు వేరే వాళ్ళ నుండి నువ్వు ఏమి ఆశిస్తున్నావో ముందుగా అది నువ్వు చెయ్యి కదా. ఇప్పుడు ఒకవేళ నేను మీ దగ్గర నుంచి ప్రేమను ఆశిస్తున్నాను అంటూ నేనేం చేయాలి? ప్రేమగా ఉంటాను ఉండాలి. నేను కోపంతో, పగతో ఉండి నీ నుంచి నేను ప్రేమను ఆశిస్తే అది కుదిరే పని కాదు కదా. అలాగే నీ నుండి నేను నాకు సహాయం చేయాలి ఆశిస్తున్నాను అనుకో, ఆ సహాయం ముందుగా నేను చేసి ఉండాలి. అప్పుడు మనకి ఆ ర్యాపో బాగుంటుంది కదా. అదే విధంగా దేశం నాకేం చేసింది, ఈ భూమి నాకేం చేసింది అనే బదులు నేను ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. దేశంలో దేవుడు మనల్ని మానవులుగా తయారు చేశారు కదా. ఎన్నో జీవులు ఉన్నాయి ఈ లోకంలో కదా. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ప్రాకెడు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే ఉన్నాయి. కానీ తన రూపంలో, తన మంచితనంలో ఈ లోకంలో దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ భారతదేశంలో మనం పుట్టాలన్నది కూడా దేవుడి సంకల్పమే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన ప్రణాళిక లేనిది మనం ఏమి కూడా చెయ్యలేము. కాబట్టి దేశానికి నేను ఒక విశ్వాసిగా దేశానికి నేను ఏ విధంగా ఉపయోగపడుతున్నా? ఊరికే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పుకుంటే అయిపోతుందా? అసలు స్వతంత్రం అంటే ఏంటి? ఫ్రీడమ్ అంటే ఏంటి? వేటి నుండి దేవుడు మనల్ని విడుదల చేస్తున్నాడు. నేను రాత్రి మరి కొద్దిగా యోనా చెప్పి ఉండవచ్చు, నేను వేరే గ్రూప్ లో వెళ్ళటం జరిగింది. ఏ విధంగా దేవుడు మనల్ని స్వతంత్రిస్తున్నాడు, దేని నుండి స్వతంత్రం చేస్తున్నాడు కదా. ఆ స్వతంత్రం పొందుకున్న తర్వాత మనం ఏమి చేయాలి? ప్రైజ్ ది లార్డ్. మనం ఒక్క వ్యక్తిని ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె ఎవరంటే 7 దెయ్యాలతో బాధించబడిన వ్యక్తి. అంటే ఎన్ని దెయ్యాలు? 7 దెయ్యాలు. ఆమె పేరేంటి? మగ్దలీనా మరి. ఆమె 7 దెయ్యాలతో, అంటే కట్లతో ఉంది, చాలా కట్లతో, ఒక బానిసత్వంలో ఉంది కదా. చెడు చేస్తా ఉంది కదా. ఎలాంటి రోగంలో ఉందో బైబిల్ క్లియర్ గా గురించి చెప్పలేదు. ఒక దెయ్యం పెట్టిన మనిషి ఎలా ఉంటాడో మనందరికీ తెలుసు కదా. గాలి సోకిన మనిషి ఎలా ఉంటాడో తెలుసు కదా. ఒకనొక సందర్భం బైబిల్లో దెయ్యం పట్టిన వ్యక్తి కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు తెంచుకొని అగ్నిలోకో నీళ్లలోకో దూకే తత్వం. అలాంటి ఆ స్త్రీ మరి పాప జీవితం కూడా జీవిస్తూ ఉండవచ్చు. అలాంటి వ్యక్తిని దేవుడు విడుదల చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అది అంటే ఆ బంధకాల నుంచి ఆమెకు ఫ్రీడమ్ ఇచ్చేశాడు, స్వాతంత్రం ఇచ్చేశాడు. అది పొందుకున్న ఆమె ఏం చేసింది అన్నది చాలా ముఖ్యమైనది. అందుకే చెప్పాను, దేశం నాకేమిచ్చింది, దేవుడు నాకేమిచ్చాడు అని దాని బదులు దేవుడికి నేనేమిస్తున్నాను, దేశానికి నేనేమిస్తున్నాను మనం నేర్చుకోవడం అంటే అప్పుడు మన హృదయం ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆమె విడుదల పొందిన ప్రియులారా, అప్పుడు బైబిల్ చెప్తుంది ఆమె దేవుడి యొక్క పరిచర్య చేయడం మొదలైంది. ప్రైజ్ ది లార్డ్. ఫ్రీడమ్ మస్ట్ లీడ్ us టు ప్రీచింగ్. స్వాతంత్రము మన సువార్థికుడుగా మార్చాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వరకు బంధకాలు ఉంటాయి, ఏదో కండిషన్లు ఉంటాయి కదా. కొంతమంది చెప్తారు ఆడవాళ్ళు వాక్యం చెప్పొద్దు అంటారు, కొంతమంది ఈ చిన్నవాళ్ళు వాక్యం చెప్పాలా అంటారు
కదా. రకరకాలుగా ఈ సంఘం మంచిది కాదంటే ఈ సంఘాల బందీల నుండి అన్నిటి నుండి దేవుడు విడుదల చేశాడు. హల్లెలూయా. హెబ్రీ సంఘము హెబ్రీ మతంలో ఉండింది, హెబ్రీల మతంలో ఉండింది కదా. మతంలో ఉండి వాళ్ళ మతాచారాలు వేరు, వాళ్ళ బలులు వేరు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ దేవాలయాలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద దేవాలయాలు కట్టుకున్నారు. ఏ రోజు సమయంలో పెద్ద పెద్ద దేవాలయాలు కట్టుకున్నారు. వాళ్ళకంతా కూడా మతమే, హెబ్రీ సంఘానికి అంతా కూడా మతమే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చారో, యేసు ప్రభు వాళ్ళు ఎప్పుడు వచ్చారు, యేసు ప్రభునే గురిలో పెట్టుకున్నప్పుడు మతం పోయింది కదా, మార్పు చెందారు కదా, వాళ్ళ జీవిత విధానమే మారిపోయింది. యేసు కోసమే బ్రతకడం నేర్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఈరోజు మనం ఎటువంటి స్వతంత్రం మనం పొందుకున్నాం? ఆ స్త్రీ ఎంత చక్కటి స్వతంత్రం పొందుకుంది కదా. బైబిల్ చెప్తుంది ఆమె మొదటి స్త్రీ అంట పునరుత్థాన యేసుని చూడడానికి. యేసుని చూడడానికి స్వతంత్రం అందరికీ కావాలి. రకరకాల స్వతంత్రాల నుండి మనం విడుదల పొందాలి కదా. చాలా చిన్న చిన్నగా అల్పమైనవి కనిపిస్తుండొచ్చు మన జీవితంలో, కానీ అది పేరుకుపోయి చాలా ప్రమాదకరమైన గట్టి కొండలాగా మారిపోతూ ఉంటాయి కదా. చిన్న చిన్న వాటి నుంచి మనం విడుదల పొందాలి. చూడండి, మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో ఎవరు మనల్ని స్వతంత్రులు చేయాలి అంటే బైబిల్ చెప్తున్న మాట చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులు చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులే. ప్రైజ్ ది లార్డ్ కదా. ఎవరో నిన్న రోజున డిబేట్ జరుగుతుంది, యూట్యూబ్ లో చూశాను. నిజంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిందా అంటే కొంతమంది ప్రశ్నార్థకంగా ముఖం పెడుతున్నారు కదా. కానీ నిజంగా స్వతంత్రము వచ్చిందా లేదంటే కుమారుడు స్వతంత్రిస్తే తప్ప మనం ఎవరము కూడా విడుదల పొందలేము. నేను రోజు ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మనం ఈ లోకంలో ఉన్నాం, లోకానికి వేరై ఉన్నాం కదా. మన దేశంలో ఉన్నాం, దేశానికి కొంచెం దూరంగా ఉన్నాం అంటే దేవుడికి ఆనుకొని ఉన్నామని అర్థం. దేవుడికి ఆనుకున్నంత మాత్రాన దేశంలో మన మనుషులం కాదండి కదా. దేశంలో జరిగేవన్నీ ఎత్తి చూపిస్తూ ఊరికనే వాళ్ళ గురించే మనం ఆలోచించడం కంటే దేశంలో ఉన్న మనల్ని కుమారుడు ఎలా స్వతంత్రించాడో నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే కుమారుడు స్వతంత్రిస్తారో, అర్థమవుతుందని చెప్పింది, కుమారుడు ఎప్పుడైతే స్వతంత్రిస్తాడో దేశంలో కూడా మనం అంతా ఫ్రీగా అయిపోతుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండిటి మీద మనం బ్యాలెన్స్ చేసుకొని బ్రతకాలి. దేని నుంచి విడుదల చేశాడు మనం చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి కింద దాసుడైన కాడి కింద దాస్యమనే కాడి కింద చిక్కుకోవద్దు కదా. లోకంలో చాలా స్లేవరీగా ఉంటాయి, దాసులుగా అయిపోతూ ఉంటాం. అది దేనికన్నా కావచ్చు, ఆచారాలకి కావచ్చు, మతానికి కావచ్చు, కులానికి కావచ్చు, ఇలాంటి దాసుల కింద వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన స్వతంత్రించాడు కాబట్టి ఈ దేశంలోనే ఉంటూ, భారతదేశంలోనే ఉంటూ మనము దాసత్యంలోకి వెళ్ళకూడదు కదా. ఎందుకంటే మనము దేవుడికి సాక్షులుగా ఉన్నాం. హెబ్రీ పత్రిక 12:1 ఒక గొప్ప మాట ఉంటుంది, విందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున చాలు. గొప్ప సాక్షి సమూహము ఎలా ఉందంటే ఆవరించి, మేఘం వలె ఆవరించిందంట. ఈ గొప్ప సాక్షి సమూహం ఎవరు? ఎలాంటి వారు? ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఆవరిస్తున్నారు? మనకి ఎక్కడ మనం ప్రోత్సహిస్తున్నారంటే హెబ్రీ 11వ అధ్యాయం మనం అంతా చదివితే ఈ సాక్షి సమూహం వాళ్ళే. అబ్రహాము, మోషే, దానియేలు విశ్వాసంలో ఎదిగి వాళ్ళున్న ప్రాంతంలో వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే భారతదేశంలో ఉన్న విశ్వాసులు దేవుడికి సాక్షులుగా ఉన్నారా? ఎన్నన్నా రావచ్చు. ఎలాంటి స్వాతంత్రాన్ని ఇచ్చాడు కదా.
అది ఇంకా పూర్తిగా చదివితే హెబ్రీ పత్రిక 12:1-4 వరకు చదివితే ఎంత చక్కగా రాయబడిందంటే ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 12:1-4 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుకొని పాపములను విడిచిపెట్టి, ఇది స్వతంత్రం అంటే సులువుగా చిక్కుకునే పాపము నుండి, ప్రతి భారము నుండి నువ్వు విడుదల పొందాలి కదా. ఎక్కడో అక్కడ పాపం జరుగుతుంది, అక్కడ తప్పు జరుగుతుంది, నేను కూడా తప్పులు చేయటం కాదు. అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, నేను కూడా విగ్రహారాధన చేయటం కాదు. అక్కడ దొంగతనం జరుగుతుంది, నేను కూడా దొంగతనం చేయడం కాదు కదా. స్వతంత్రం మనకి లభించిందంటే అది క్రీస్తు ఇచ్చాడని తెలుసుకోవాలి. క్రీస్తులో హల్లెలూయా హల్లెలూయా. చూడండి యేసు ప్రభువు ఏం చేశారు చూడండి. విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువైన యేసు ప్రభు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలట. దేనికి స్వతంత్రం లభించే మనకి? మన యందు ఉంచిన విశ్వాసంలో ఓపికగా పరిగెత్తే స్వతంత్రం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. విశ్వాసానికి బీటులు పడే లోకంలో మనం ఉన్నాం, అవునా? అవిశ్వాసం తొందరగా వచ్చేస్తుంది, అవిధేయత వచ్చేస్తుంది. రాత్రంతా ప్రార్థన చేస్తుంటాం, పొద్దున పొంచి ఉంటది ఒక ప్రమాదం, అవిశ్వాసంలో జారిపోతున్నాం. వీళ్ళరా స్వతంత్రం దేనికి వచ్చిందంటే మన ఎదుట యేసు ప్రభు ఇచ్చిన విశ్వాసంలో ఓపికతో పరిగెత్తాలి. దానికి సాక్ష్యం ఎవరంటే చదవమ్మా. ఇంకా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన అంటే ఎవరు? గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. దేశంలో అవమానాలు ఉన్నాయా? ఆగమ్మ. దేశంలో అవమానాలు ఉన్నాయా? కుటుంబాల్లో అవమానాలు ఉన్నాయా? నిందలు ఉన్నాయా? అపహాస్యాలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? యేసు ప్రభుకి వచ్చాయా? సిలువ మోసాడా? కాండ్రిని చుమ్ము వేశారా కదా? దేవుడు ఆత్మ కాదు దురాత్మతో అద్భుతాలు చేస్తున్నాడు అన్నాడా కదా? అన్నానికి కూడా కష్టపడ్డా. కానీ తన ఎదుట ఒక ఆనందం ఉంది. ఈరోజు ఎలాంటి స్వతంత్రం నువ్వు పొందుకోవాలంటే నీ ఎదుటున్న ఆనందం. దేశంలో నీకు అవమానాలు నిందలు వస్తాయి, దానికోసం పోరాటం కాదు. ఆల్రెడీ వీఆర్ సెట్ ఫ్రీ, మనం విడుదల పొంది ఉన్నాం. హల్లెలూయా. మనకి స్వాతంత్రం వచ్చింది. యేసు ప్రభువు ఏం చేశారో చూద్దాం. చదవం. సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. ఒక పక్కన సాక్షి సమూహం, అల్లంత దూరంలో యేసు ప్రభువారు. నువ్వు పరుగు పందెంలో ఉన్నావు, ఈ లోకంలో ఉన్నావు, ఈ దేశంలో ఉన్నావు. మరి నీ గురి ఎక్కడ? దేశమా? దేశంలో ఉన్న మనుషులా? లేకపోతే దేశంలో స్వతంత్రించిన దేవుడు వైపా? ప్రైజ్ ది లార్డ్. దాన్ని వద్దకు పరిగెత్తాలి. ఈ లోకంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి కదా. క్రీస్తు బిడ్డలు హింసించబడతారని బైబిల్ చెప్పింది. అదే కొత్త కాదు, నోరు తెచ్చి అవునా అనడానికి లేదు కదా. హింస లేకుండా లేదు, దేవుడు చేస్తాడు మనకి. కానీ ఆయన చెయ్యి మనకు మనల్ని స్వతంత్రించాడు. కాకపోతే విశ్వాసికి ఎలాంటి స్వతంత్రం కావాలి? దేని నుండి దేవుడు స్వతంత్రించాడు, మళ్ళీ దానిలోకి దాసత్వంలోకి వెళ్ళొద్దు అన్నాడు. చూద్దాం రోమా పత్రిక 6:14. రోమా పత్రిక 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోబడని వారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. పాపము మీ మీద ప్రభుత్వం చేయకూడదు. దేని నుండి దేవుడు స్వతంత్రించాడు? పాపము నుండి మీకు విడుదలనిచ్చాడు. పాపం నిన్ను ఏలకూడదు. పాపం చేస్తావు నువ్వు, కానీ పాపం నిన్ను ఏలకూడదు. వెంటనే దాన్ని ఏం చేయాలి? కత్తిరించేసేయాలి, దూరపరచాలి. ఇంకా పాపంలో కొనసాగిస్తే ఆయన నిన్ను విడుదల చేసినా కూడా నీకు ఉపయోగం లేదు కదా. ఫ్రీడమ్ వచ్చినా కూడా ఫ్రీడమ్ లేనట్టుగా ఉంటుంది ఒకసారి కదా. కొంతమంది పిల్లలకి పర్వాలేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి స్వతంత్రంగా ఇచ్చినా కూడా కొంతమంది పిల్లలు దాన్ని ఉపయోగించుకోలేదు.
వేరే వేరే చెడులకి ఉపయోగించుకుంటారు. వీళ్ళ దేవుడు చెప్పిన పాపము నుండి ఆయన మిమ్మల్ని స్వతంత్రించాడు. రోమపత్రిక 8:1 యేసుక్రీస్తు నందు ఉంటే ఎటువంటి వారికి శిక్షా విధి లేదు అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరు తీసుకొస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి విడుదలనిస్తారు. సో దేవకంలో ఉండి దేవుడు బిడ్డలుగా, దేవుడు సాక్షులుగా నువ్వు నేను ఉన్నాను కదా. యావత్ ప్రపంచం అంతా చూస్తే విశ్వాసులే, క్రైస్తవ బిడ్డలే లోకంలో చాలా చాలా పనులు చేసి ఉన్నారు. దీవెనగా ఉన్నారు, ఆశీర్వాదంగా ఉన్నారు కదా. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒకరోజు ఒక దైవజనుడు చెప్తూ ఉంటే విన్నాను. ఇక్కడే హిమాయత్ నగర్ ఆ ప్రాంతంలో దైవజనుడు ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడు. ఆయన 5 అంతస్తు 4 అంతస్తు పైన ఉండేవాడు. ఆయన ఆ పైన ఉన్నప్పుడు ఒకరోజు తెల్లవారుజామున ఫోన్ అందరూ కాలాలు చేస్తున్నారు. ఎవరో వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొట్టినప్పుడు ఏమైంది అంటే మోటార్ ఆగిపోయింది, నీళ్లు రావటం లేదు. మళ్ళీ రేపు ఎల్లుండి అవతలండి 3 రోజులు సెలవులు, నీళ్లు రావు. అలాగే కరెంటు కూడా లేదు. 3వది లిఫ్ట్ పనిచేయటం లేదు. ఈ మనందరం కలిసి అది బిల్డర్తో గొడవ పడాలి, మీటింగ్ పెట్టాలి అని చెప్పి అరుస్తున్నాడు. ఈ దైవజనుడు చెప్పాడంట, మీరు కానివ్వండి నేను రాను అని చెప్పాడు. రానని చెప్పినప్పుడు నువ్వు ఈ అపార్ట్మెంట్లో మెంబర్వి కాదా, నువ్వు రావా అని చెప్పినప్పుడు ఆయన చెప్పాడంట, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడన్నాడు. ఏం ప్రార్థన చేస్తా, కరెంట్ వస్తుందా, ప్రార్థన చేస్తా మోటార్ పని చేస్తుందా అని అన్నాడు. అంటే అవును, నా విశ్వాసం నాది అని చెప్పి రూమ్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఆ రోజు మెకానిక్ రాలేదు, కరెంటు వచ్చింది. మెకానిక్ రాకుండానే మోటార్ స్టార్ట్ అయ్యి వాటర్ నిండిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఆ బిల్డింగ్ లో వాళ్ళందరూ కూడా దేవుడు గొప్పవారని సాక్ష్యం ఇచ్చారట. ప్రైజ్ ది లార్డ్. మీకు అలాంటి స్వతంత్రాన్ని దేవుడు ఇస్తున్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీ మాటకి ఒక పవర్ ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? నీ మాటకి ఒక పవర్, ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తితో నువ్వు ఆ స్వతంత్రాన్ని నువ్వు మిస్యూజ్ చేసుకోవద్దు, నువ్వు దాన్ని పాడు చేసుకోవద్దు. అది చాలా భద్రమైనది. దేవుడిచ్చే స్వతంత్రాన్ని దేశం చూడండి, ఇప్పటికి కూడా భారతదేశము స్వతంత్రించబడి 79 సంవత్సరాల అంటున్నారు. 79 సంవత్సరాలు అంటున్నారు కదా, నిజమే. 79 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా బార్డర్స్లో కదా సెక్యూరిటీ ఉంటుంది, ఆర్మీ ఉంటుంది, పోలీసులు ఉంటారు అక్కడ కదా. యాంత్రాంగం అంతా కూడా దినారాత్రులు పనిచేస్తూ ఉంటారు కదా. వేరే దేశం వాళ్ళు ఉగ్రవాదులు, అగ్రవాదులు మరి దూసుకొని వస్తానే సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకు? మన దేశాన్ని వాళ్ళు సంరక్షిస్తూ ఉంటారు. అలాగే దేవుడు నీకు ఇచ్చిన స్వతంత్రాన్ని నువ్వు ఏ విధంగా భద్రపరుచుకుంటున్నావు? ఉపయోగించుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? యేసుక్రీస్తులో ఉంటే ఏ శిక్షావిధి లేదు. దేవుడు మనకి ఇచ్చిన స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి, మంచికి ఉపయోగించుకోవాలి. దేవుడు మనకిచ్చే స్వతంత్రాన్ని సువార్త ప్రకటనకు ఉపయోగించుకోవాలి. మనకిచ్చే స్వతంత్రాన్ని 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. దేవుడు మనకిచ్చే స్వతంత్రాన్ని మనము దేశానికి కూడా ఉపయోగ పనులు చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కరప్షన్ అంటే లంచగొండితనం ఉందనుకోండి, దేవుడు మనకి ఇచ్చే స్వతంత్రంతో ఆ లంచగొండితనం నుంచి మనం విడుదల పొందాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా చింత నుండి విడుదల పొందాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24-26 వచనాలు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24-25 వచనాలు. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు. 6వ అధ్యాయం 24-26 చదువు. ఒకరిని తృణీకరించును, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండండి. దేవునికి సిరికి దాసులుగా రాదు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందామో, ఏం తిందామో, ఏం తాగుదామో దాని గురించి చింతించవద్దు. యాంగ్జైటీ వద్దు. ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగ్జైటీ కదా. పొద్దున్న లేచి ఏం తిందామా, ఏం తాగు అవసరమే లేదు కదా. టేబుల్ మీద ఏది ఉంటే అదే తినాలంట. ఎక్కువ తక్కువ ఏం ఆలోచించొద్దంట. ప్రైజ్ ది లార్డ్,
చింత మనల్ని ఏం చేస్తుంది? చితగొడుతుంది. చెప్పండి, ఏం చేస్తుంది? చితగొడుతుంది. మనల్ని ఇంకా నిరాశలోకి తీసుకొస్తుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగ్జైటీ. దేవుడు మనని అన్ని రకమైన చింతల నుంచి మనల్ని ఏం చేస్తాడు? విడుదల చేస్తాడు. ఎందుకంటే ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిస్తామని అన్యులు ఆలోచిస్తారంట. దేవుడు బిడ్డలకు ఆలోచించారు. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీకు ఏది కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియరా? సో దేవుడికి తెలిసి నాకు ఈ రోజుకి ఏం కావాలి అని దేవుడికి తెలుసు. కాబట్టి మనం ఈ రోజు స్వతంత్రం పొందుకున్న స్వతంత్రాన్ని దేశానికి, దేవుడికి ఉపయోగపరచుకోవాలి. దేశ ద్రోహుల్ని దేవుడు ఇష్టపడరు. ప్రైజ్ ది లార్డ్. దేశంలోనే ఉంటారు కానీ దేశానికే ద్రోహం చేస్తూ ఉంటారు. చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదా. దేశంలోనే ఉంటారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు, కానీ దేశ ద్రోహులుగా మారిపోతారు. దేశ ద్రోహులు ఎవరు? దేశంలో ఉన్న నీతి నియమాలన్నీ కూడా కదా సీక్రెట్ గా వేరే శత్రు రాజ్యానికి చెప్పేవాళ్ళు కదా. అలాగే దేశ ద్రోహులతో పాటు దేవుడి ద్రోహాలు కూడా ఉంటారు. దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. పాపము నుండి, శాపము నుండి నీకు స్వతంత్రం ఇచ్చాడు. దేవుడి బిడ్డలుగా ఉండి మరి దేవుడికి ద్రోహం చేస్తున్నామా? దేశ ద్రోహుల్ని దేశం ఏం చేస్తుంది? చెప్పండి, చిన్నగా చెప్పొద్దు. శిక్షించదు, ఊరేస్తుంది, చంపేస్తుంది. అవునా కదా? ఇప్పుడు నా దేశానికి నేను కీడు చేస్తున్నా అంటే నన్ను ఉంచుతుందా? ఉండదు. షూట్ ఎట్ సైట్ అంటారు, దెబ్బకి చంపి పడేస్తారు. దేశ ద్రోహుల్ని దేశం చంపితే దేవుడి ద్రోహుల్ని దేవుడు ఏం చేయాలి కదా? దేశంలో ఉండి దేశ ద్రోహం కాకుండా దేవుడి ద్రోహం చేసి దొరికిన స్వతంత్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? దేవుడు మనకి ఇచ్చిన స్వతంత్రం పాపం నుండి, శాపం నుండి విజయకర్ దేవుడు మనల్ని విడుదల చేశాడు. విడుదల చేసిన మనల్ని విడుదల అయినట్టుగా మనం జీవించాలి కదా. చేసిన పాపాలే చేస్తూ, ఒప్పుకున్న పాపాలే మళ్ళీ ఒప్పుకుంటూ మళ్ళీ చేస్తూ దొరికిన స్వతంత్రాన్ని దేవుడి కోసం ఉపయోగించుతాం కదా. ఒకప్పుడు పాపి, ఒకప్పుడు కదా, మళ్ళీ పాపం చేసిందా? మరీ మగ్దలినమ్మ చేస్తే, ఒకవేళ చేస్తే తిరిగి ఆ సమాధి దగ్గరనప్పుడు యేసులో కనిపించేవారా? చెప్పండి ఒక మాట. ఎంత విడుదల పొందింది, ఎంత ఫ్రీడమ్ దొరికింది ఆమెకి కదా. ఒక్కసారి వన్స్ ఫర్ ఆల్ షీ చేంజ్. దేవుడు నీ యాటిట్యూడ్ టువర్డ్స్ దేశంలో కూడా చాలా రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు ఈ తప్పులు చేస్తారు, ఆ తప్పులు చేస్తారు. వద్దు, మనం వాళ్ళ కోసం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అధికారుల కోసం ప్రార్థన చేయాలి. మనం చూస్తాము రోమాపత్రిక 13 అనుకుంటా. ఆ అధికారుల కోసం, దేశ ప్రజల కోసం, ప్రభుత్వాల కోసం, అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. చర్చ్ ఎల్డర్స్ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆఖరి దినంలో మనం ఉన్నాం. అపవాది ఎవరిని కబలించి వేయాలని గర్జించి సింహం వలె తిరుగుతుంది. ఏదో ఒక రూపంలో రావచ్చు కదా. భారతదేశము అన్ని రంగులతో ఉంటది కదా. సర్వ కులాల సమ్మేళనమే భారతదేశం. కాబట్టి ఈ భారతదేశంలో ఒక విశ్వాసిగా నేను ఎలా ఉండాలి కదా. మీరు ఈ లోకంలో ఉంటారు, లోకానికి వేరై ఉంటారు. ఈ స్వతంత్రం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ రెస్ట్రిక్షన్ అన్నది దేవుడు మనకి ఇచ్చింది చాలా సున్నితంగా మనం వాడుకోవాలి. చాలా సున్నితంగా. ఒక గొప్ప దైవ దేవుడు చెప్తాడు ఏంటంటే, నువ్వు లోకంలో ఉన్నప్పుడు లోకంని ద్వేషించవద్దు. లోకంని ద్వేషించదు, లోకంలో మనుషుల్ని ద్వేషించవద్దు. నీవు క్రీస్తుకు అంటు కట్టుకొని ఉండు అని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సమయంలో మనల్ని దేవుడే తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే, అబ్రహాము, దానియేలు ఎంత స్వతంత్రులుగా జీవించారు. ఎన్ని కట్టుబాట్లు అక్కడ ఉన్నాయి. దానియేలు జీవితం అయితే ఏకంగా ఎక్కడ పడ్డాడు? పోయి సింహాల గుహలో పడ్డాడు కదా. నువ్వు ఈ దేవుడినే పూజించాలన్నాడు, చేశాడు ఆయన. దేవుడిచ్చిన స్వతంత్రాన్ని వాడుకున్నాడు కానీ మనుషులు ఇచ్చిన శ్రమకి లోబడలేదు. వీళ్ళగా ఈరోజు క్రీస్తు బిడ్డగా నీ యాటిట్యూడ్ మారాలి, నీ దృక్పథం మారాలి. దేశంలో ఉండాలి, దేశం కోసం ప్రార్థించాలి, అధికారుల కోసం ప్రార్థించాలి. నా దృష్టిలో ఏ అధికారం కూడా, ప్రతి అధికారం కూడా పైనుండి వస్తే తప్ప ఎవ్వరూ చేయలేరు. ఎవరైనా సరే, ఏ ఉద్యోగమైనా సరే, ఏ అధికారమైనా. ఈరోజు దేవుడు మనల్ని దీవించిన దాకా, మన దేశాన్ని దీవించినాడు. అలాంటి కృప దేవుడు మనం దయచేయాలని ప్రార్థన చేసుకున్నాం.